వీళ్ళకి ప్రాపర్‌గా ఎడ్యుకేషన్, పేషెంట్‌కి వాళ్ళ ఉన్న వ్యాధిని ఎడ్యుకేషన్ చేయించకుండా ఉండడం, దాంతో పాటు వీళ్ళకి అవగాహన లేకుండా ఉండడం, కొంతమంది పేషెంట్‌లు కూడా ఇలాగే తగ్గిపోతుందని అపోహలో ఉంటూ ఇలా క్రానిక్ ఫిస్టులాను డెవలప్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, ఎప్పుడైతే మోషన్ ఎళ్ళే ద్వారం దగ్గర ఎప్పుడైతే చీముగడ్డ అంటే పెరియానల్ యాబ్సెస్ అవుతుందో, అది జస్ట్ చీము అనేది తీయడం వల్ల ఆ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ లోపడున్న గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయ్యి ఫిస్టులా ఫార్మ్ అవుతుంది కాబట్టి, వన్స్ మనము యాబ్సెస్‌ని డ్రైన్ చేశాక మళ్ళీ ఫిస్టులాను సెకండ్‌గా మనము ట్రీట్మెంట్‌ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నాను. మళ్ళీ ఫిస్టులాకి చాలా రకాలైన ట్రీట్మెంట్ పద్ధతులున్నాయి. దాంట్లో ఫిస్టులెక్టమీ అని, ఫిస్టులాటమీ అని, వాఫ్ట్ అని ఇలా రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులున్నాయి. దాంట్లో కూడా కొన్నిసార్లు రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి మనము ఆయుర్వేదిక్ హాస్పిటల్ స్పెషల్‌గా మా సెంటర్‌లో క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. థాంక్ యూ సో మచ్.